శివ రాబర్ట్ అనురాధ కోసం మెహ్రాసాన్ సిటీకి వచ్చాడు. కాని అక్కడ రాబర్ట్ మాత్రమే శివకి కనిపిస్తాడు. మరోసారి అడుగుతున్నా, అనురాధ మెహ్రా ఎక్కడ? చెప్తావా చస్తావా అని అన్నాడు శివ. రాబర్ట్ గొంతు బిగుసుకుపోయి కష్టంగా ఊపిరి పీల్చుకుంటున్నాడు. అతని బాడీ అంతా షివరింగ్ అవుతుంది. ఓ వ్యక్తి ఎంత పవర్ఫుల్ అయినా లైఫ్ అండ్ డెత్ ఇష్యూ ఎదురుగా ఉన్నప్పుడు వాళ్ళు చాలా బలహీనంగా అయిపోతారు. ఎందుకంటే చస్తే ఇంకేముంటుంది, బూడిద తప్ప. నేను చెప్తాను, నన్నొదిలే. అనురాధ ఇప్పుడే వాష్రూమ్కి వెళ్ళింది అని గత్యంతరం లేక తన లైఫ్ తనకి ముఖ్యం కనుక చెప్పాడు రాబర్ట్. శివ ఒక్క పంచ్తో రాబర్ట్ ని పడగొట్టాడు. రాబర్ట్ కి ఇక తన ప్రాణంపై ఆశపోయింది. శివ మరో 2 దెబ్బలతో రాబర్ట్ ఎముకలు విరిగిపోయేలా కొట్టాడు. అతను పడి ఉన్న చోటు నుంచి కదలలేకపోయాడు. ఇతన్ని చంపకుండా ఉంచటం వలన పెద్ద ఉపయోగమేం లేదని అనుకున్న శివ రాబర్ట్ ని మరొకసారి గట్టిగా తన్ని ఆ రూంలో నుంచి స్పీడ్గా కారిడార్లోకొచ్చి కారిడార్ చివర ఉన్న వాష్రూమ్ వైపు పరిగెత్తాడు. అదే సమయంలో అక్కడ ఓ స్త్రీ కనిపించింది. తన మొబైల్ ఫ్లాష్ లైట్ ని వెలిగించి ఆ స్త్రీని చూశాడు. అందమైన, సాంప్రదాయమైన, సున్నితమైన ఓ మహిళని చూశాడు. ఆమెను చూసిన ఎవ్వరైనా మహాపతివ్రత అనుకుంటారు. అంతేకాని దుర్మార్గపు ఆలోచనలున్న క్రూయల్ విమెన్ అని అస్సలు అనుకోరు. పురుషోత్తం ఫ్యామిలీలో 10 ఇయర్స్ తో పాటు ఉండి ఫ్యామిలీ మొత్తాన్ని చంపేసింది. 10 ఇయర్స్ కాపురం చేసిన భర్తను కూడా వదిలిపెట్టలేదు. అనురాధ చాలా కాన్ఫిడెంట్ గా నవ్వుతూ తనని తాను చూసుకుంది. ఆమెను చూస్తుంటే అతనికి కాస్త స్ట్రేంజ్ గా అనిపించింది. ఈమె నిజంగా నార్మల్ పర్సన్ కాదు అని అతనికి అర్థం కావటానికి ఎక్కువ టైం పట్టలేదు. నువ్వు నా కోసమే వచ్చావు కదా, కాని నీకు ఆ అవకాశం లేదు అని వెటకారంగా నవ్వుతూ అన్నది అనురాధ. శివ మెరుపులా ఆమె ముందుకు దూసుకుపోయాడు. సడన్ గా గ్రే కలర్ డ్రెస్ లో ఉన్న ఓ ముసుగు వ్యక్తి పక్కనుంచి వచ్చి శివ దాడిని అడ్డుకున్నాడు. అతని అటాక్ తో శివ 2 అడుగులు వెనక్కి తగ్గాడు. నీలాంటి వాళ్ళు వస్తారని నేను కాచుకొని కూర్చున్నాను అని ఓ వెటకారపు వాయిస్ శివకి వినిపించింది. అతను ఊహించినట్లుగానే మెహ్రా ఫ్యామిలీ నార్మల్ ఫ్యామిలీ కాదు. అదే సమయంలో 2 గాలిలాంటి ఆకారాల సహాయంతో అనురాధ మెట్లు దిగుతుంది. ఆమె అర్జెంటుగా అక్కడి నుంచి తప్పించుకోవాలని అనుకుంటుంది. శివ స్పీడ్గా ముందుకు పరిగెడతాడు. కాని ముసుగు మనిషి శివని ముందుకు పోనివ్వలేదు. అతనిపై కత్తులతో దాడి చేశాడు. ఆ ఆకారం మెల్లగా నవ్వింది. అది మెరుపులా అటూ ఇటూ తిరుగుతూ ఉంది. శివ తన పిడికిల్ని గట్టిగా బంధించి ఆ ఆకారం వైపు గట్టిగా పంచ్ విసిరాడు. ఆ ముసుగు వ్యక్తి కొన్ని అడుగుల దూరం వెనక్కి వెళ్లాడు. అయితే మరుక్షణంలో ఆ నీడ మళ్లీ తిరగబడి ముందుకు దూసుకువచ్చింది. శివ మొహం చిట్లించి, ఈ మనిషి చాలా యాక్టివ్గా ఉన్నాడు, అలానే ఎక్స్పర్ట్ కూడా అని అనుకున్న అతనికి ఇక టైం వేస్ట్ చేయాలని అనిపించలేదు. తన పవర్నంతా ఉపయోగించి ఆ ముసుగు ఆకారాన్ని కొడుతూ కిందికి అదిమి పెట్టి అలానే కాసేపు కొట్టాడు. దానివల్ల ఆ ప్రదేశమంతా పగుళ్లు వచ్చింది. కాసేపు ఆ పంచులను తట్టుకోగలిగిన ఆ ముసుగు వ్యక్తి చివరికి చాలా దూరం ఎగిరిపడ్డాడు. అకస్మాత్తుగా గాలిలో రక్తం చిమ్మి ఆ ఏరియా అంతా పడ్డది. సడన్ గా అతను తన పాకెట్లో నుంచి బాల్ ని తీసి విసిరి వెనక్కి పరిగెత్తి అక్కడ్నుంచి కిందకు దూకాడు. పెద్ద శబ్దంతో ఆ కారిడార్లో ఫైర్ యాక్సిడెంట్ అయ్యింది. ఆ ముసుగు ధరించిన వ్యక్తి గ్రెనేడ్ పీసెస్ తీసి శివ వైపు విసిరాడు. శివ ఒక్కసారిగా జంప్ చేసి వాటిని పట్టుకున్నాడు. వెంటనే ఆ ముసుగు మనిషిని అనురాధని ఫాలో అయ్యి చంపాలనుకున్నాడు. అంతలోనే సడన్ గా అతని వెనుక అడుగుల చప్పుడు వినిపించింది. చాలా మంది సెక్యూరిటీ గార్డ్స్ కాల్పులు జరుపుతూ శివపై నిప్పులు కురిపించారు. శివకి చాలా కోపంగా ఉంది. అతడికి తన పవర్ ని ఉపయోగించే టైం కూడా లేక అతని బాడీకి మంట అంటుకుంది. లైఫ్ లో ఫస్ట్ టైం దయ్యంలా అటూ ఇటూ తిరిగాడు శివ. 10 సెకండ్స్ తర్వాత అతను కాలిపోవడం ఆగిపోయింది. పెద్దగా ఒక అరుపు వినిపించింది. ఆ సెక్యూరిటీ గార్డ్స్ అందరూ
స్పృహ తప్పి నేలపై పడిపోయి మూర్ఛపోయారు. శివ అనురాధని తప్పించుకొనివ్వకూడదని బలంగా అనుకున్నాడు. నేనెక్స్పెక్ట్ చేయలేదు ఈమె తన వెంట ఇలాంటి పవర్స్ ఉన్న ఎక్స్పర్ట్స్ ని క్యారీ చేస్తుందని అంటూ తనలో తాననుకున్న శివ భావరహితంగా వెనక్కి తిరిగి రాబర్ట్ ఉన్న రూంలోకి వెళ్లాడు. బాడీలో పార్ట్స్ అన్ని విరిగి ఉన్న రాబర్ట్ అప్పుడే జరిగిన యుద్ధంలో తలపై లెక్కలేనన్ని సార్లు కాల్చి చంపబడ్డాడు. నిజంగా అనురాధ చాలా క్రూయల్ పర్సన్. ఇంత హడావుడి పరిస్థితిలో కూడా తన బ్రదర్ని చంపటానికి ఆమె ఏమాత్రం వెనకాడలేదు. 3 నిమిషాల తర్వాత శివ ఆ ఏరియా నుంచి బయటికి వచ్చేశాడు. అభినవ్ దగ్గరికి పరిగెత్తాడు. అభినవ్ అనురాధని లేదా ఆమె మనుషుల్ని కనీసం 1 నిమిషం పాటైనా ఆపుతాడేమో అని అనుకున్నాడు. శివ అభినవ్ దగ్గరికి వెళ్లేసరికి అతను అతని అనుచరులు రక్తంతో తడిసిపోయి నేలపై పడిపోయి ఉన్నారు. కింద పడి ఉన్న అభినవ్ గిల్టీగా, ఐయామ్ సో సారీ శివ, నేను నా వంతు ప్రయత్నం చేశాను, కానీ వాళ్ళని ఆపడంలో ఫెయిల్ అయ్యాను అని బాధగా అన్నాడు. శివ ఏ ఎక్స్ప్రెషన్ లేకుండా చూశాడు. శివ, నేను అనురాధని చూశాను. ఆమెని ఆపాలని చాలా ప్రయత్నం చేశాను, కాని ఆమె పక్కనున్న ముసుగు వ్యక్తి చాలా క్రూయల్గా ఉన్నాడు. అతడి నుంచి నేను కొన్ని దెబ్బలు కూడా తట్టుకోలేకపోయాను అండ్ ఎగిరి చాలా దూరంగా పడ్డాను అని బాధగా అన్న అభినవ్, ఆ ముసుగు వ్యక్తి కాకుండా అనురాధ వెంట కొంతమంది సెక్యూరిటీ గార్డ్స్ ఉన్నారు. వాళ్ళు ప్రొఫెషనల్ ఎక్స్పర్ట్స్. నా దగ్గరున్న మనుషులు వాళ్లకు సరిపోరు. వాళ్ళకి షూట్ చేసే అవకాశం కూడా దొరకలేదు అని అన్నాడు. జరిగిన దానిలో నీ తప్పేం లేదభి అన్నా. ఇప్పుడు మెహ్రా ఫ్యామిలీ రెసిడెన్షియల్కి వెళ్దాం. ఈరోజు వాళ్ళు తప్పించుకోలేరు అని అన్నాడు శివ. అతని మాటలతో అభినవ్ ఊపిరి పీల్చుకున్నాడు. అంతలోనే అనుమానంగా, ఆశ్చర్యంగా, శివ, మనమిప్పుడు మెహ్రా ఫ్యామిలీ రెసిడెన్షియల్కి వెళ్దామా అని అన్నాడు. కారెక్కిన తర్వాత మాట్లాడుకుందాం, టైం వేస్ట్ చేయొద్దు అని శివ కారులో కూర్చున్నాడు. అభి ఇంకేం మాట్లాడకుండా పరిగెత్తుకుంటూ డ్రైవింగ్ సీట్లో కూర్చొని కార్ స్టార్ట్ చేశాడు. శివ కళ్ళు మూసుకొని నైట్ జరిగిన దాని గురించి ఆలోచిస్తున్నాడు. అభి నుదుటిన చెమటలు పట్టాయి. అతను డ్రైవింగ్ చేస్తూ ఫోన్ కాల్స్ చేస్తూనే ఉన్నాడు. మెహ్రా ఫ్యామిలీ రెసిడెన్షియల్కి రమ్మని తన మిగిలిన సెక్యూరిటీకి ఆర్డర్ పాస్ చేస్తున్నాడు. బాంబే సిటీలోని మెహ్రా ఫ్యామిలీ మొత్తం అక్కడే స్టే చేస్తారు. ఓ విల్లా మొత్తం మెహ్రా ఫ్యామిలీ సొంత ఆస్తి. లోపల ఉండే పర్సన్స్ అందరూ మెహ్రా ఫ్యామిలీకి ప్రత్యక్ష వారసులు. శివ, నువ్వు విన్ అవుతావు. ఆ కుటుంబంలో ఉన్న అందర్నీ చంపే అని ఉత్సాహంగా అన్నాడు అభినవ్. అతను ఎన్నో సంవత్సరాల నుంచి బాంబే సిటీలో ఉంటున్నప్పటికీ ఇలాంటి చేజింగ్లు ఇంతవరకు చూడలేదు. శివ సింగిల్గా సన్ సిటీలోకి ఎంటర్ అయ్యి కేవలం 10 మినిట్స్లో అక్కడున్న డార్క్ గార్డ్స్ ని, మెహ్రా ఫ్యామిలీకి సంబంధించిన వ్యక్తులను హతమార్చి మిగిలిన వాళ్ళని ప్రాణభయంతో పరిగెత్తేలా చేశాడు. ఇది నిజంగా షాకింగ్ ఇష్యూ. ఇతను అసలు మనిషి కాదు, ఓ ఫైర్ పవర్. శివలోని నైపుణ్యం ఎంతుందో ఎక్స్పెక్ట్ చేయటానికి అభికి ధైర్యం సరిపోలేదు. ఈ ప్రశ్నలకు సమాధానాలు తెలుసుకోవాలంటే నెక్స్ట్ ఎపిసోడ్ వినాల్సిందే. క్రింద ఇచ్చిన లింక్ ని క్లిక్ చేసి పాకెట్ ఎఫ్ఎం యాప్ ని ఇన్స్టాల్ చేసుకోండి. స్టే ట్యూన్ టు పాకెట్ ఎఫ్ఎం.